మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చాలాసార్లు వర్షంలో చిక్కుకొని ఉంటారు. అలా వర్షంలో తడుస్తున్నప్పుడు అరే ఈ వర్షం ఇప్పుడే రావాలా అని అనుకుంటాం. మరికొందరైతే వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ వర్షం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని? సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఎప్పుడైనా ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉంటే ఈరోజు వర్షం వస్తుందని అనుకుంటాం. అయితే మేఘాలు ఉన్న ప్రతిసారి వర్షం కురవదు. ఒక్కొక్కసారి హఠాత్తుగా వర్షం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందుగా మనం నీటి రూపాల గురించి తెలుసుకోవాలి. నీరు 3 రూపాలలో ఉంటుంది. అవి ఏమిటంటే ద్రవ రూపం, ఘన రూపం, వాయు రూపం. సాధారణంగా మనం తాగే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. ఇదే నీటిని ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచినట్లయితే నీరు గట్టిగా మారి గడ్డగడుతుంది. ఇది నీటి యొక్క ఘనరూపం. మీరు ఎప్పుడైనా వంటగదిలో నీటిని ఎక్కువగా వేడి చేస్తే నీరు ఆవిరిగా మారడం చూసే ఉంటారు. దీనిని ఎవాపరేషన్ అంటారు. ఇది నీటి యొక్క వాయు రూపం. ఈ ఆవిరిని చల్లారిస్తే తిరిగి అది నీటి రూపంలోకి వస్తుంది. దీన్నే కండెన్సేషన్ అంటారు. ఇలా నీరు ఒక రూపం నుంచి మరొక రూపంలోకి ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మేఘాలు ఎలా ఏర్పడతాయి, వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకుందాం. మన దేశంలో వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీనివల్ల భూమితో పాటు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఉన్న నీరు వేడెక్కుతుంది. అలా సూర్యరశ్మి వల్ల ఆ వేడికి నీరు ఎవాపరేషన్ అయ్యి నీటి ఆవిరిగా మారుతుంది. ఈ నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉండడం వల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న చిన్న నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఇలా ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండవు. అవి అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు గాలి వీచే దిశగా కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. ఈ మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూమి వైపుకు ప్రయాణిస్తాయి. ఇలా వాతావరణంలోనే పైపొరల్లో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడి మేఘంలోనే చిన్న చిన్న నీటి బిందువులు పెద్దవి, మేఘాలు బరువుగా మారి భూమిపైకి దిగుతూ తెలుపు రంగు నుంచి నల్లగా మారుతూ దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తాయి. ఇదే సమయంలో ఆ మేఘాలలోని నీటి బిందువులు మరింత పెద్దవై మేఘాలు వాటిని నిలుపుకోలేక బిందువుల రూపంలో కిందకు రాలడం జరుగుతుంది. దీనినే మనం వర్షం కురవడం అంటారు. కొన్నిసార్లు ఈ నీటి బిందువులు చిన్న చిన్న మంచు ముక్కలుగా ఘనీభవించి కిందకు పడతాయి. దీనినే మనం వడగండ్ల వాన అంటాం. మీరు ఎప్పుడైనా వడగండ్ల వానను చూసి ఉంటే మీ ఊరి పేరును కామెంట్ చేయండి. ఇలా వర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండి భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతాయి. మిగిలిన నీరు కాలువలు, నదుల ద్వారా సముద్రంలోకి కలుస్తాయి. ఇలా నీరు నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడి వర్షం కురవడం, ఒకదాని వెంట ఒకటి జరగడాన్ని జలచక్రం అంటారు. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో విపరీతంగా అడవులు నరికివేయడం వలన, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వలన భూ వాతావరణం వేడెక్కి ఈ గ్లోబల్ వార్మింగ్ వలన జలచక్రంలో అంతరాయం ఏర్పడింది. దీనివలన అకస్మాత్తుగా వరదలు, కరువులకు దారితీస్తోంది.